మాజీ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. తన మొదటి ప్రాధాన్యత సిద్దిపేట, రెండో ప్రాధాన్యత బోధన్ అని ప్రకటించారు. పార్టీ ప్రకటన మే మొదటి వారంలో చేస్తారని, ఎన్నికల కమిషన్లో ప్రాసెస్ మొదలైందని తెలిపారు కవిత. ఒకప్పుడు మంత్రులు ఎర్రవెల్లికి పోయేవాళ్లు, ఇప్పుడు ఢిల్లీకి పోతున్నారని, అంతే తేడా అంటూ ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్లు ఉండవని, ఎన్నికల వరకు తామే ప్రధాన ప్రతిపక్షమని ధీమా వ్యక్తం చేశారు కవిత. మాజీ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. తన మొదటి ప్రాధాన్యత సిద్దిపేట, రెండో ప్రాధాన్యత బోధన్ అన్నారు. పార్టీ ప్రకటన మే మొదటి వారంలో చేస్తారని, ఎన్నికల కమిషన్లో ప్రాసెస్ మొదలైందని తెలిపారు కవిత. ఒకప్పుడు మంత్రులు ఎర్రవల్లికి పోయేవాళ్లు, ఇప్పుడు ఢిల్లీకి పోతున్నారని, అంతే తేడా అంటూ ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్లు ఉండవని, ఎన్నికల వరకు తామే ప్రధాన ప్రతిపక్షమని ధీమా వ్యక్తం చేశారు కవిత.